అనకాపల్లి విశాఖపట్నం జిల్లా చెందినటువంటి వైసీపీ కాపు నేతలందరూ కూడా వీఆర్ విత్ అంబటి రాంబాబు అని చెప్పేసి ఒక కార్యక్రమం మీద గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో గుంటూరు వెళ్ళడం జరిగింది. అలాగే కుటుంబానికి ఎందుకంటే ఇంటి మీద దాడి అలాగే ఆఫీస్ తగలబెట్టడం ఇటువంటి జరిగాయి కాబట్టి మనం అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి వెళ్ళి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి తరుణంలో నిన్న పాయికరపేట నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇతర నాయకులు కానీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ అందరూ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. అందులో ఒక మహిళ అయితే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా కాపుల్ని ఎదవలండం, ఆ భాష మరి ఎవరు నేర్పుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పద్ధతిలో నిన్న మాట్లాడడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ రెండు పాయింట్ల మీద ఇవ్వడం జరిగింది. ఒకటి అంబటి రాంబాబు గారు ఈ సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఇష్యూ మీద ఒకటి, అలాగే రెండు కల్తీ లడ్డూ మీద, లడ్డూలో కల్తీ జంతు కొవ్వు కలిసిందని అది వాస్తవం అని చెప్పి వీళ్ళ ఒక సిట్ లాగా లేకపోతే ఒక అత్యున్నతమైనటువంటి ఎన్డీబీ ల్యాబొరేటరీ లాగా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాటిని ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ మాసాపేట గ్రామంలో పెట్టడం జరిగింది. తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తున్నాను, పగలు రాత్రి ఎప్పుడు వచ్చేదే. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. మనం మాట్లాడే విధానం, భాష, ఎదురు వ్యక్తిని విమర్శించేటువంటి తీరును కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఏదో మాట్లాడేస్తే పై నాయకుల దగ్గర ఇది వస్తుందని లేకపోతే మన గొప్ప ఇదవుతుందని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. అసలు పాయికరపేట మండల పార్టీ అధ్యక్షుడు, టీడీపీ అధ్యక్షుడు వయసు ఎంత, ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించి అంత స్థాయి, ఆయన పౌరుషమైనడు కాబట్టి ఆయన ఇసిరినటువంటి ఛాలెంజ్, నేను ఈ ఛాలెంజ్లో ఓడిపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని చెప్పినందుకు ఆయన ఓడిపోయాడు. కాబట్టి నిజమైన పౌరుషమైన నీతివంతమైన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన పేరుకి రెడ్డి యాడ్ చేసుకున్నాడు. ఎందుకంటే మీరు యాడ్ చేసుకోకపోతే మీరే మళ్ళీ నువ్వు రెడ్డి పెట్టుకుంటానో పెట్టుకోలేదని చెప్పేసి ఆ అవకాశం కూడా మీకు ఇవ్వకుండా యాడ్ చేసుకున్నాడు. ఆయన ఏది యాడ్ చేసుకున్నా పుట్టుక కానీ బేస్ కానీ అది మారదు. ఎందుకంటే ఆయన కాపు కులస్తుడే. ఆయన కాపుల గురించి ఎన్నో ఉద్యమాలు చేశాడు. అలాగే ఆయన రాజకీయంగా చెయ్యని పదవంటూ లేదు. ఒక ఎంపీగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, మంత్రులుగా కానీ ఆయన చేసినటువంటి సేవలు అనేకం. ఆయన ఎక్కడా కూడా ఎటువంటి మరక లేనటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి నాయకుడిని ఒక మండల స్థాయి నాయకుడు విమర్శించడం చాలా దారుణం. మేము అలాగే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి చిట్టుబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే కల్తీ నెయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్గా శానిటేషన్ లేకపోవడం వల్ల ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా మొత్తం కంటామినేట్ అయ్యి ఆ వాటర్ ఆహారం తీసుకోవడం వల్ల ఆడపిల్లలందరికీ, చాలా మంది ఆడపిల్లలు, దాదాపుగా 50 మంది పైగా ఆడపిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనటువంటి సందర్భాలు మనం చూసాం. రీసెంట్గా 2 రోజుల క్రితం కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లాకు సంబంధించి రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి మారేడుమిల్లిలో అక్కడున్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లోని సరైనటువంటి ఆహారం అందించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఉడకనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దాదాపుగా 100 మంది పిల్లల పైగా అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం అనేది మనందరం కూడా చూసాం. సో ఈ రకమైనటువంటి డేటా మనం చూసుకోగలిగితే పూర్తి స్థాయిలో గిరిజన సంక్షేమం, అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల ఏదైతే వివక్ష ఏదైతే చూపిస్తా ఉందో కళ్ళ కట్టినట్టు ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అధికారుల యొక్క నిర్లక్ష్యం కానివ్వండి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు అభం శుభం తెలియనటువంటి పిల్లలందరూ కూడా, చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు కలుషితమైనటువంటి ఆహారాన్ని, కలుషితమైనటువంటి త్రాగునీటిని తీసుకొని
ఈ రోజు చాలా మంది అనారోగ్య పాలైనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పటికీ కూడా కనీసం ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఒక స్పందన కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్స్ ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక సమీక్ష జరపడం అనేది కూడా ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. సో ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని మీరు ఒక దగ్గర సమీక్షించి వాళ్ళతో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఎరైజ్ అవుతా ఉన్నాయి, దీన్ని అడ్డుకట్టు వేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఈరోజు అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది కానీ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేది దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. దౌర్భాగ్యం ఇలాంటి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అని చెప్పుకోవడానికి. గతంలో మీరు చూసుకున్నట్టయితే 2019 నుంచి 24 వరకు ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విద్యా వ్యవస్థలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడం వల్ల, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఏదైతే రెగ్యులర్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ గిరిజనులంటే ఇష్టం లేదని తెలుసు, మైనార్టీలంటే అంతకన్నా ఇష్టం లేదని తెలుసు, కానీ అభంశుభం ఎరగని అమాయకులైన చిన్నబిడ్డలు, అనాథలైన చిన్నబిడ్డలు, చదువుకునే చిన్నబిడ్డల మీద కక్ష ఎందుకని అడుగుతున్నాం. మీ మనవడుకున్న వయసున్న బిడ్డలే ఆ హాస్టల్లో ఉన్నారు, ఏ తల్లి కన్న బిడ్డలో ఆ హాస్టల్లో ఉన్నారు. మీకెంత ప్రేమ ఉంటుందో మీ బిడ్డల మీద, మీ మనవల మీద, మీ మనవరాళ్ల మీద, ఆయా తల్లిదండ్రులకు, ఆయా తాతలకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు కూడా ఆ చిన్న బిడ్డల మీద అంతే ప్రేమ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను పెట్టిన ఉద్దేశమే పౌష్టిక ఆహార లోపం ఉంటుందని, సరిగ్గా 3 పూటలు తినడానికి కూడా తిండి లేని పేదవాళ్లని, కటిక కూలి పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లవాళ్లని హాస్టళ్లలో పెట్టి ప్రభుత్వమే హాస్టళ్లలో భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఘోరాతి ఘోరంగా మీరు ఈ రోజున ఉక్కుపాదంతో తొక్కిపడేస్తున్నారు. పోనీ అక్కడేమైనా రాజకీయం కోణం ఉందా? దానిలో ఛాంపియన్షిప్ ఎవరికన్నా కావాలా? ఏమీ అవసరం లేదు. మా హయాంలో 7,245 కోట్లు అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం హాస్టళ్ల మీద, 1 నుంచి 10వ తరగతి చదువుతున్న బిడ్డల మీద, వసతి గృహాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు 7,245 కోట్లు. మీ హయాంలో 2014-19 కాలంలో మీరు పెట్టిన ఖర్చు కేవలం 450 కోట్లు. 7,245 కోట్లకు 450 కోట్లకు ఎక్కడైనా పొంతన ఉందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ బడ్జెట్ ఎలకేషన్స్ లలో బిల్లులకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆ ధనాన్ని ఇలా ఉపయోగించాలనే ప్రణాళిక మీ దగ్గర లేదు. ఆ 14-19 కాలంలో మీరు ఎలగబెట్టారు, మీరు ఓడిపోయారు, మేము అధికారంలోకి వచ్చాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన 2 ఆడపిల్లలకు ఎలాంటి భోజనం ఉండాలో అలాంటి భోజనమే ఉండాలి ఈ పిల్లలకు కూడా అని ఓ ప్రణాళికను రచించాడు. 7 రోజులు 7 రకాల మెనూని తీసుకొచ్చాడు. 7 వారాలు సోమవారం ఏం భోజనం పెట్టాలి, మంగళవారం ఏం భోజనం పెట్టాలి, బుధవారం ఏం భోజనం పెట్టాలి అనే వివరాలను నేను ఒక్క సోమ మంగళవారాలు చదువు వినిపిస్తాను. సోమవారం నాడు హాట్ పొంగలు, ఉడికిచ్చిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కి. మంగళవారం ఉదయం 10:20కి రాగి జావా, మధ్యాహ్నం 12:20కి చింతపండు పులిహార, దొండకాయ. మళ్ళా గుడికి వచ్చినందుకు
గుడికి వచ్చినందుకు నా మీద మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప? మేము ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు, పట్టించుకోలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు 20 నెలల దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లు, వేధింపులు, దాడులు చేస్తా ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే భయం అనేది లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో కూడా భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్లో కూడా భయం అనేది లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా, ఎంత అనగదొక్కినా, సముద్ర కెరటాల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు, గెలిసేదాకా దెబ్బలు పడ్డా, గాయాలైనా, అవమానాలైనా, అక్రమ కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంతో పనిచేస్తాము, ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అంతెందుకు, ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు, జైలు పాలు చేశారు. మాట్లాడితే కేసు కడుతున్నారు, ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు, ప్రెస్ నోట్ ఇస్తే కేసు కడతా ఉన్నారు. వరుసగా చూస్తా ఉన్నాము, ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్. నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఆ కాగా నన్నకు కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో. అలా ఉంది పరిస్థితి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ రెడ్ బుక్ పేరుతో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటొచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్స్, ఈరోజున జర్నలిస్టులు కావచ్చు, అసలు మాట్లాడితే తప్పంటున్నారు. ఆయన కొమ్మినేని గారిని మనం చూసాము, మీడియాలో నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు, నవ్వితే తప్పంట. అసలు ఎవరిని వదిలారు? ఐఏఎస్లని, ఐపీఎస్లని వరుస పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో 20 నెలలుగా నెలకొన్నాయి. సామాన్యుడు కూడా ఈరోజు, సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. అసలు ఎందుకు జరిగినాయి ఈ దాడులు మనం చూస్తా ఉన్నాము. కల్తీ నెయ్యి అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా. జూలైలో 4 ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ 15 రోజులు మీరే ఆ పక్కకి ఆపారు, మళ్ళా అవి యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ శాంపుల్స్ ఇస్తాం. పవిత్రతను కాపాడదాని కోసం మా వంతు ధర్మంగా, ఒక భక్తునిగా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము పదే పదే సాక్ష్యాలతో, ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొట్టమొదట దీనికి బీజము, ఆజ్యము చంద్రబాబు నాయుడు. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదాని కోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బదారికి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో నుంచి ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు, గడ్డి పొరకనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం, జగన్ను నాశనం చేసేదానికోసం గడ్డి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి
ఎన్ని కుట్రలైనా పన్నుతా, ఎన్ని అబద్ధాలైనా చెబుతా, ఎన్ని మోసాలైనా చేస్తా. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే 2024 సెప్టెంబర్ 18 ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు. జంతువుల కొవ్వు కలిసింది. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె, వీటిని కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు. దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం. ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈఓలు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపం చేసినారు, మహా అపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని, నిజంగా మీరు మంచివారైతే, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే, లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే, అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంగా మీకు ఉంటే, ఒకవేళ ఎవరైనా నీకు పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, లేకుంటే మీ దగ్గరుండే వాళ్ళు గాలి వార్తలు కానీ, ఏదైనా జంతువుల కొవ్వు కలిసిందని నీకు తెలిసి ఉంటే నీవు గోప్యంగా ఉంచుతావు, దీన్ని బహిరంగంగా ప్రకటన చెయ్యవు. ఎందుకంటే స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు భంగం కలగకూడదు, భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు. నీకుండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజానిజాలు నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే